పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ? ప్రస్తుతం ఈ అంశం పాక్లో తీవ్ర ఉద్రిక్తతలు రాజొస్తోంది. ఇమ్రాన్ను జైల్లో చంపేశారనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. మరి నిజంగానే ఆయన్ను హత్య చేశారా లేదా ఆయన బతికే ఉన్నారా? అసలేం జరుగుతోంది? భూ అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎపిసోడ్ ఇప్పుడు కాకపుట్టిస్తుంది. ఇమ్రాన్ ఖాన్ను జైల్లోనే హత్య చేశారని బలూచిస్తాన్ విదేశాంగ శాఖ ఆరోపించిన నేపథ్యంలో పాకిస్తాన్లో ఇది ఆందోళన రేకెత్తిస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ బృందం ఇమ్రాన్ ఖాన్ను హత్య చేశారు అనేది ప్రధాన ఆరోపణ. రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్న ఇమ్రాన్ను అక్కడే చంపేశారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పీటీఐ పార్టీ పెట్టి పాక్కు ప్రధానిగా సేవలందించిన ఇమ్రాన్ ఖాన్ అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే గత కొంతకాలం వరకు పాకిస్తాన్లో జరిగే పరిణామాలపై ఇమ్రాన్ ఖాన్ ఏదొక సందర్భంలో మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఇటీవల కాలంలో ఇమ్రాన్ ఖాన్ మాట ఎక్కడా వినిపించడం లేదు. ఇప్పుడు ఇది కూడా ఇమ్రాన్ హత్య చేశారనే వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించినట్లు వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయన ముగ్గురు సోదరీమణులు ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా నొరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్లు సోదరుడి కోసం జైలు వద్దకు వెళ్లగా తమపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారని ఆరోపించారు. రావల్పిండిలోని అదియాలా జైలు వెలుపల తమను, తమ పార్టీ మద్దతుదారులను పోలీసులు హింసించారని పేర్కొన్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ను చూపించాలంటూ పీటీఐ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. పలుచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఫోటోలు, వీడియోలు చూస్తే తమకు ఆందోళనగా ఉందని పీటీఐ శ్రేణులు పేర్కొన్నాయి. కనీసం ఇమ్రాన్ ఖాన్కు వీడియో కాల్లో అయినా చూపించాలని డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికి ఇమ్రాన్ ఖాన్కు ఏం జరిగింది అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ సేఫ్గా ఉంటే జైల్లోనే ఉంటారు. ఒకవేళ జైల్లో లేకపోతే ఇమ్రాన్ను హత్య చేశారనే ఆరోపణకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది.